చీఫ్ మినిస్టర్లతో ఈయన రిలేషన్షిప్ ఇది. అప్పట్లో ఈయన బాగా జలగం వెంగళరావు గారు చాలా హెల్ప్ చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. చాలామంది అప్పట్లో యంగ్గా ఉన్నటువంటి కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఈయన చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. అందులో ఆయన అర్జునరావు గారు చాలా ఇంపార్టెంట్ మ్యాన్, అప్పుడు నెల్లూరు కలెక్టర్గా అది చేసినటువంటి ఆయన ఒకతడు నాతో మాట్లాడుతూ 2-3 విషయాలు చెప్పాడు. ఒకటి, ఒక పెద్ద స్ట్రైక్ జరిగింది ఈనాడులో స్ట్రైక్ జరిగి ఈ స్టాఫ్ అంతా స్ట్రైక్ మీద పోయిన, సరిగ్గా జీతాలు అది ఇవ్వలేదని అప్పట్లో ఫినిష్ చేద్దామన్నా, ఇది ఈనాడును ఫినిష్ చేద్దామన్నా అజెండా ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉన్నది. ఎందుకంటే ఈయన మాకు చాలా ఎగనెస్ట్గా పోతున్నాడని. బట్ అజెండా ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు లేకపోయినారు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ చాలా రొటీన్గా మారుతూ ఇదిగా ఉండేటటువంటి వాళ్ళు. సో స్ట్రాంగ్గా ఫీలింగ్ ఉండేది కానీ ఎగ్జిక్యూట్ చేయలేకపోయినారు అనేది అది ఆయన ఆ రోజు నాకు చెప్పినటువంటి విషయం. సరే, ఇంకా వచ్చే కొద్దీ ఒక లెవెల్ వరకు స్ట్రాంగ్ యాంటీ కాంగ్రెస్ స్టాండ్ తీసుకున్నాడు. అక్కడ ఏమి పెద్ద కమ్యూనిటీ స్టాండ్ కానీ ఇంకొక రకమైన స్టాండ్ కానీ లేదు. క్లియర్ యాంటీ కాంగ్రెస్ స్టాండ్, దాని మీదనే పోయినాడు. దాని మీద పోయినప్పుడు ఇది ఈయన లక్కీ తీసుకున్నప్పుడు అక్కడ గవర్నమెంట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎంత క్విక్గా పోతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయని అంటే వాళ్ళు ఇన్ఎఫెక్టివ్గా ఉండబట్టి అది ఈయనకి అడ్వాంటేజ్ అయింది. కొందరిని చాలా చాలా మీన్గా టార్గెట్ చేశాడు. ఎస్పెషల్లీ అంజయ్య గారికి. అంజయ్య ఈయనలాగానే నువ్వు ఎట్లా చాలా మామూలు ప్రస్థానం నుంచి ఆర్థిక రంగంలో అంత పైకి వచ్చావో, అంతకన్నా మామూలు ప్రస్థానం నుంచి రాజకీయ రంగంలో పైకి వచ్చినవాడు అంజయ్య. ఆయన భాషను దానిని ఆ రోజుల్లో ఈనాడు వక్రీకరించి రాసి ఆయన ఒక బఫూన్ లాగా చూపెట్టడంలో ప్రధానమైన పాత్ర పోషించింది ఆ రోజు ఈనాడు. ఇది యాదగిరి వెళ్ళిపోతున్నదని, అంటే ఇప్పుడు హెలికాప్టర్ పేరు యాదగిరి అని ఉన్నది. ఆయన ఏదో సముద్రంలో తేలు పడిందని, తేలు అంటే అదే తెలంగాణ భాషలో తేలు అంటే నూనె, దానిని హేళన చేసి ఈ రకమైనటువంటి కాంగ్రెస్ టార్గెట్ అయినా కొంతమంది సీఎంలను కూడా పర్సనల్గా టార్గెట్ చేశాడు. కానీ కాంగ్రెస్ స్ట్రాంగ్గా లేకపోవటం అనేటటువంటిది నువ్వు బాగా కలిసి వచ్చింది. ఇక సరే, ఎన్టీఆర్ గారి ప్రస్థానం, ఆయన ముఖ్యమంత్రి కావటం ఈనాడు లేకపోతే లేదు, క్వశ్చనే లేదు. 2 రకాల చేశారు ఆయన. ఎలక్షనీరింగ్ అంతా వీళ్ళే చేశారు. యాక్చువల్గా ఎలక్షన్ రోజు జస్ట్ నువ్వు పోలింగ్ బూత్కు పోయేటప్పుడు, పోలింగ్ బూత్కు 50 మీటర్స్ 100 మీటర్స్ లోపల ఏం చేయకూడదు అంటే, ఆ 100 మీటర్స్ ముందంతా బ్రహ్మాండమైన పబ్లిసిటీ తెలుగుదేశానికి. అది చాలా ఎఫెక్టివ్గా ప్లాన్ చేసింది ఈనాడు. వాళ్ళు లేనప్పుడు సబ్ కలెక్టర్ విజయవాడగా ఉండేవాడిని, గుర్తుంది బాగా. సో అది ఆ రకంగా ఆయన రావటానికి అక్కడ నుంచి ఈయన రాజకీయపరమైన జర్నలిజం మొదలైంది. ఎన్టీఆర్ గారి ప్రస్థానం రావటం, అధికారంలోకి ఎప్పటి నుంచి క్యాబినెట్ మినిస్టర్లను డిసైడ్ చేయటం, తెలుగుదేశం యొక్క ప్రస్థానం బలపడటం కోసంగా బలీయంగా కృషి చేసినటువంటి వాడు రామోజీరావు గారు. అప్పటి నుంచి ఇంక పోయింది, ఇంకా ఆ న్యూట్రాలిటీ అనేటటువంటిది. రెండోది కేవలం కాంగ్రెస్ యాంటీ అనేది పోయి తెలుగుదేశానికి ఫర్రాయి అంటగాగటం మొదలెట్టాడు. అంటకాగి మళ్ళా ఆయనను దించటంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఈయన ప్లే చేశాడనేటటువంటి వాస్తవం. నాట్ ఓన్లీ ఆయన దించటంలో రోల్ కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రహ్మాండమైన ఇమేజ్ ఇవ్వటంలో కూడా ఈయన రోల్ చాలా ఉంది. ఎందుకంటే అంతవరకు ఎన్టీ రామారావు గారు ఉన్నంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం బ్యాక్గ్రౌండ్ బాయ్ ఫిక్సింగు చేయటం. అప్పుడు బాగా ఈ 2 పదాలు చాలా పాపులర్గా ఉండేది. ఎస్సీయా బీసీయా అని, ఎవరైనా పోతే ఎస్సీయా బీసీయా అని అడిగేవాళ్ళు, సేమ్ కాస్ట్ ఆఫ్ బాబు క్యాండిడేట్ అని. సో ఈ రకమైనటువంటి ప్రస్థానం నుంచి వచ్చిన ఆయనకు ఒక మంచి ఇమేజ్ ఇచ్చి ముందుకు తీసుకుపోవటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ఈనాడు పోషించిందనేటటువంటిది వాస్తవం. అఫ్కోర్స్ ఆయన కష్టపడ్డారు, దాన్ని ఎవరూ కాదనలేరు. బికాస్ ఆ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి ఒక ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఆయన చాలా కష్టపడ్డారు. దానికి కావాల్సినంత పబ్లిసిటీ వీళ్ళు ఇచ్చారు. లైక్ ఆయన
చాలా మేధోమథనం చేసి రోజు వార్త వచ్చేది. ఆ రోజు ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి పోయి ఆఫీసర్లను తిడితే దాన్ని పెద్దగా హైలైట్ చేసేవాళ్ళు. తప్పు ఆయనది కాదు, ఆఫీసర్లది అనేటటువంటి ఇమేజ్ ప్రజల్లోకి తీసుకుపోవడానికి చాలా ప్రయత్నం చేశారు. చాలా సక్సెస్ఫుల్ అయినారు. అది సెకండ్ ఆయన ప్రస్థానంలో రెండో ప్రస్థానం. ఇక మూడో ప్రస్థానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో స్టార్ట్ అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పవర్లోకి రాగానే ఈయనకు అది ఇష్టం ఉన్నట్లేదు. సో అది తన రచనలో బాగా చెప్పాడు. ఒక ఎడిటోరియల్ రాశాడు. మరి ఈయన రెస్పాండ్ అయిన తర్వాత రాశాడో అంతకు ముందు రాశాడో ఫ్రంట్ పేజ్ ఎడిటోరియల్, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి భరించాల్సి వస్తున్నది, ఇది మన కర్మనో ఏదో 2 వర్డ్స్ వాడాడు అక్కడ. ఎందుకంటే నేను అప్పటి గవర్నమెంట్లో ఉన్నాను, దీని మీద డిస్కషన్ జరిగినప్పుడు ఇన్సిడెంట్లీ అక్కడ ఉన్నాను అన్నమాట. అది బాగా ఆయనకు రాజశేఖర రెడ్డికి చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాడు. ఏమనుకుంటున్నాడు, ప్రజలు ఎన్నుకొని వచ్చిన వాడిని నా మీద ఇట్టా రాస్తాడా ఏమనుకుంటున్నాడని అక్కడి నుంచి మొదలైంది. సరే, ఉండవల్లి గారు కేసు వేయటం, ఆ పైన టార్గెట్ చేయటం అయితే ట్రెమెండస్గా టార్గెట్ చేశాడు. అక్కడ అగైన్ ఈయనకు రాజకీయమైనటువంటి కనెక్షన్స్ పనిచేశాయి. దాంతోనే రిలయన్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టడం, ఆ రిలయన్స్ వాళ్ళ పెట్టుబడి పెట్టడానికి ప్రధాన పాత్ర పోసిన వాడు ఎవడో కంపెనీ అని ఎవడో ఉన్నాడు, వాడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి. మరి చేశాడో లేదో గుర్తులేదు, కానీ దానికి ప్రయత్నానికి నువ్వు సహకరించావని వాడి మీద కేసు పెట్టి ఏదో చేయటం జరిగింది. సో ఇదైంది 2004 కదా, 4 నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్స్ 2009లో ఎలక్షన్స్ అనుకుంటాను. 2009 ఎలక్షన్లలో రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ఆయన ఉండుంటే మాత్రం ఈయనకు కష్టమై ఉండేది. సరే, ఆయన ప్రస్థానం అంతటితో ముగియటం, మళ్ళీ ఈయనకు ఇది స్టార్ట్ అయింది. మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ రావడానికి ఆయన ప్రాంతాన్ని పోషించాడు. ఇక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉన్నది, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, దీనికి అగెనిస్ట్గా పోతే నాకు ఫైనాన్షియల్గా లాస్ ఉంటుందని దీన్ని కూడా నెత్తి మీద పెట్టుకొని మోసాడు. తెలంగాణ ఎడ్యుకేషన్ కూడా ఆయన మోసింది. సో ఆ పైన సరే వీళ్ళు రావటానికి ఆయన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అదే ప్రస్థానంలో ఈయన మీద రివెంజ్కి, ఇదంతా మనం రీసెంట్గా చూసినటువంటి హిస్టరీ. సో ఒక రకంగా గొప్ప ఎంటర్ప్రెన్యూరు, పత్రికా రంగంలో పెద్ద స్టాండర్డ్స్లో స్టార్ట్ కాకపోయినా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఒక ప్రయత్నం అంటూ చేశాడు. బట్ అదేమి పూర్తిగా ఉందంటే నేను అంగీకరించాను. ఎందుకంటే లోడెడ్గా ఉంటాయి. ఒకటి ఈనాడులో వస్తే నువ్వు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్రూత్ ఉంటుంది దాని వరకు. బట్ ఎవరి మీద వస్తుందనేది మాత్రం వాళ్ళ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఒక మినిస్టర్ మీద రాశాడనుకో, ఫ్యాక్ట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ 4 మినిస్టర్ల మీద వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఒక్కడినే వాళ్ళు టార్గెట్ చేయొచ్చు. అట్లాగే అప్పుడు కొద్దిగా ఒక స్టేజ్కి వచ్చి తెలుగుదేశంలోనే ప్రస్థానంలో కొంత ఇబ్బందికరంగా వస్తున్నాడు అనుకున్నప్పుడు పోచారం శ్రీనివాసులు రెడ్డి అని ఉండేవాడు, అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్. ఆయన మీద ఏదో స్టేషనరీ దాంట్లో ఏదో జరిగిందని చెప్పి ఓ పెద్ద ఇది చేసి ఆఖరికి ఆయన రాజీనామాకు కారణమైనారు అప్పుడు. అట్లాగే ప్రతి తడవ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్థానం ఉన్నప్పుడు ఆ టువర్డ్స్ ది ఎండ్ లాస్ట్ 6 months ఆఫ్ ఇది విపరీతమైన ప్రచారం. అంతకుముందు ఒకడు అదే ఇది మద్యపాన నిషేధం మీద ఒక పెద్ద ప్రచారం. ఆ పైన తెలుగుదేశం వచ్చిన తర్వాత చేసింది లేదు, పెట్టింది లేదు. బట్ అదొక ప్లాన్ కింద తీసుకుపోయి ప్రభుత్వాన్ని పడగొట్టారు. అట్లాగే ఏవో కొన్ని పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఆ పైన అవే కంటిన్యూ అవుతాయి తెలుగుదేశం గవర్నమెంట్. సో ఈ రకంగా డెఫినెట్గా కాంగ్రెస్ను ఎప్పుడున్నా టార్గెట్ చేశాడు. తెలుగుదేశం పక్షంగా దానిని నెత్తి మీద వేసుకొని మోయటానికి ప్రయత్నం చేశాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఇవన్నీ ఉన్నా కానీ ఆయన ప్రస్థానం ఇట్సెల్ఫ్ చాలా గ్రేట్ ప్రస్థానం. చాలా రోజులు ఆ రంగంలో ఒక నూతనమైన వరవడిని మొదలుపెట్టాడు. అండ్ బేసికలీ ఎంటర్ప్రెన్యూరియల్ గ్రేట్నెస్ మాత్రం అందరం ఒప్పుకోవాలి. ఏదో చల్తాహై లాగా బిజినెస్ చేయడు, ప్రతి దాంట్లో ఇనిషియేటివ్, కొత్తదనం. అది ఫిలిం సిటీ కానివ్వు, ఫిలిం ప్రొడక్షన్ కానివ్వు, ఇంకొక పచ్చళ్ళు కానివ్వు, ఏదైనా కానీ అది చాలా చాలా గొప్ప విషయం అనే ఒప్పుకోవాలి. బట్
అంతా గ్రేట్ అని అంటే ఇవన్నీ ఈ మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. యాజ్ అన్ అసెస్మెంట్ ఓవరాల్గా ఎస్, ఆయన కాంట్రిబ్యూషన్ సబ్స్టాన్షియల్గా ఉంది. ఏదో ఒకళ్ళు యుగ పురుషులు ఒకళ్ళు శక పురుషులు అంటే అది అందరం యాక్సెప్ట్ చేసే ఇది కాదు. ఆయన మంచితనాలు ఆయనకున్నాయి, ఆయన మైనసెస్ వీక్ పాయింట్స్ ఆయనకున్నాయి. బట్ అండ్ సెకండ్ థింగ్, ఒకటి ఈయనతో పాటు పనిచేసినటువంటి జర్నలిస్ట్ ఆ టీంలో అడిగితే ఒకటి మాత్రం చెప్తారు, ఈయనకు అంతగా ఈ కమ్యూనిటీ ఫీలింగ్ ఉన్న వ్యక్తి అయితే కాదు. అది ఈయనకి ఎందుకు వచ్చిందంటే సెకండ్ రంగ్ మేనేజ్మెంట్లో కొంతమందిని ఎంకరేజ్ చేశాడు, వాళ్ళకు ట్రెమెండస్గా ఉంది కాబట్టి అది ఈయనకు అంటుకున్నది అనేది చాలామంది చెప్తారు. సో దాంట్లో నిజం అది వాళ్ళకే తెలియాలి. బికాస్ ఒకటి ఈనాడు ఎంత వైడ్ స్ప్రెడ్ అంటే జర్నలిస్ట్ లోకంలో ఈ రోజున్న ప్రతివాడు దాంట్లో వర్క్ చేసినవాడే. సో ఆయన గురించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది బికాస్ దాంట్లో వర్క్ చేశారు కాబట్టి. సో బ్రాడ్గా ఇది నా ప్రస్థానం. ఆయన అఫ్కోర్స్ 88 years హ్యాస్ లివ్డ్ హిస్ లైఫ్. ఎవరినే కానీ ఎప్పుడైనా నోబడి. రెండోది పెద్దగా కష్టపడకుండా 2 రోజుల్లో పోవటం అనేది అది ఆ వయసులో ఆయనకు అదృష్టంగానే భావించాలి. గొప్ప వ్యక్తి, తప్పకుండా మనందరం నివాళులు అర్పించదగినటువంటి వ్యక్తి నా దృష్టిలో. నమస్కారం కృష్ణ గారు, మంచి నివాళులు అర్పించారు.